నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైడ్రాను తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయి. వద్దన్న వారే రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నారు. 14 నెలల్లోనే 30,000 కోట్ల భూమిని కాపాడింది. 600 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి రక్షించింది. చెరువులను అభివృద్ధి చేస్తోంది. అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. హైడ్రా మీద విరుచుకుపడ్డవారే ఇప్పుడు అభినందించక తప్పడం లేదు. బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో హైడ్రాపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. బతుకమ్మ కుంట పునరుజ్జీవం పోసుకుంది. 5 నెలల్లోనే చెరువు రూపురేఖలు మారిపోయాయి. 2,000 మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడేలా చెరువును తీర్చిదిద్దింది హైడ్రా. దీంతో బతుకమ్మ కుంటను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. తిట్టినోళ్లే ఇప్పుడు హైడ్రా చర్యలను శభాష్ అంటున్నారు. కొందరు ఆరంభ సూరులుంటారు, ఇంకొందరు ప్రారంభించి మధ్యలో వదిలేస్తారు. మరికొందరు మాత్రం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తారు. 3 రకమే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. చెప్పింది చేసి చూపిస్తోంది. ఎన్నికల ముందు అలవెకాని హామీలిచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుకంజ వేయలేదు. రైతులకు రుణమాఫీ చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. భారీగా ఉద్యోగాలు కల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వర్షం వస్తే హైదరాబాద్ లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయడానికి అవకాశం ఉండదు. వర్షం పడితే నీరు ఎక్కడికక్కడే ఆగిపోతుంది. ట్రాఫిక్ కష్టాలు ఇక మాటల్లో చెప్పలేం. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయేవారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పై ఫోకస్ చేసింది. ప్రభుత్వ భూములను కాపాడడం, కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమ కట్టడాలను కూల్చివేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడం, ఇలాంటి అంశాలతో హైడ్రా షురూ అయింది. హైడ్రా ప్రారంభించిన వెంటనే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడంతోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసినట్టు హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఒక్క కూల్చివేతతో హైడ్రా ప్రశంసలందుకుంది. హైదరాబాద్ ప్రజలు హైడ్రాకు జేజేలు పలికారు. కాలం గడుస్తున్న కొద్దీ హైడ్రా కూల్చివేతలపై అనేక విమర్శలొచ్చాయి. పేదల గుడిసెలను కూల్చివేస్తోందని, లేనోళ్ల పొట్టకొడుతోందని పలువురు శాపనార్థాలు పెట్టారు. దశాబ్దాల పాటు రూపాయి కూడబెట్టుకున్న సొమ్ముతో ఇళ్లు నిర్మించుకుంటే అన్యాయం చేస్తారా అంటూ బాధ్యులు ప్రశ్నించారు. అయినప్పటికీ హైడ్రా ఎక్కడా తొందరపడలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విడిపించడం చేసింది. హైడ్రా చర్యలతో 1,000 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారుల నుంచి విముక్తి కలిగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు హైడ్రా వెళ్తే అనేక మంది అడ్డుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు మరో చోట ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. కొందరు దీనికి అంగీకరించారు. మరికొందరు మాత్రం హైడ్రా చర్యలను వ్యతిరేకించారు. కాలం గడిచే కొద్దీ హైడ్రా విలువ నగర ప్రజలకు తెలిసొచ్చింది. హైడ్రా ముందు భారీ వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాలకు వరద నీటిలో చిక్కునే పరిస్థితి ఉండేది. ప్రజలు అనేక అవస్థలు పడేవారు. అయితే ఈ ఏడాది గతంలో కంటే భారీ వర్షాలు కురిసినా లోతట్టు ప్రాంతాలు మునగలేదు. ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లలేదు. రోడ్లపై నీరు భారీగా నిలవడం లేదు. ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. ఎందుకంటే హైడ్రా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ప్రభుత్వమైనా, వ్యక్తులైనా, సంస్థలైనా సదుద్దేశంతో మంచి పనులు ప్రారంభిస్తే వాటి ఫలితాలు మరోలా ఉంటాయని చెప్పేందుకు హైడ్రా బెస్ట్ ఎగ్జాంపుల్. హైడ్రా ప్రారంభంలో అనేక విమర్శలొచ్చాయి. పేదోళ్లనే టార్గెట్ చేస్తుందని, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల జోలికి వెళ్లడం లేదని ప్రతిపక్షాలతో పాటు పేదలు దుమ్మెత్తిపోశారు. అయితే అప్పుడు విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. హైడ్రా వద్దు అన్నవాళ్లే ఉండాలని, అక్రమ కట్టడాలు, కబ్జాలను కూల్చివేయాలని మద్దతిస్తున్నారు. హైడ్రాను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు, నేతలు సైతం శభాష్ అంటున్నారు. నగరంలోని అనేక చెరువులను భూ కబ్జాదారుల నుంచి కాపాడి పునరుజ్జీవం పోశారు. నిజాం కాలం నాటి కుంటలకు ప్రాణం పోశారు. దీంతో నగరంలోని గొలుసు కట్టుకుంటల్లో నీటి నిల్వ పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఎట్లున్న చెరువులు ఎట్లాయే అంటూ నగర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికో సంవత్సర కాలంలో అనేక అనుభవాలు, దీని మీద రకరకాల అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. పాలనలో కూడా కొంత మార్పులు కనిపించినాయి. ఇప్పటికే హైడ్రా వల్ల, తాము చేసిన పని వల్ల 100 ఎకరాలు మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నామని, తర్వాత బతుకమ్మ కుంట లాంటి చెరువులను పునరుద్ధరించుదామని హైడ్రా ప్రకటించింది. బహుశా అవి సాధ్యం కూడా అయినాయి. కబ్జాదారులు కోరల్లో చిక్కుని మాయమైపోయిన చెరువు బతుకమ్మకుంట కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అన్యాక్రాంతమై కాంక్రీట్ జంగిల్లో కలిసిపోయింది. రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా ఆ చెరువుకు ప్రాణం పోసింది. మధ్యలో అనేక అవరోధాలు ఎదురైనా వాటన్నిటినీ చాకచక్యంగా అధిగమిస్తూ 5 నెలల్లో పునరుద్ధరించింది. కబ్జా కోరల్లో చిక్కి విలవెల్లాడిన బతుకమ్మకుంట కళను సంతరించుకుంది.
చెరువుల పునరుజ్జీవంలో భాగంగా అంబర్పేటలో 7 కోట్ల వ్యయంతో హైడ్రా బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తుంది. ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రా 2000 మంది మహిళలు బతుకమ్మ ఆడుకునేలా ఏర్పాట్లు చేసింది. హెచ్ఎండిఏ నిధులు, ప్రభుత్వ సూచనలతో బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థ పునరుద్ధరించింది. చెరువులు ఎప్పుడైతే కనుక పునరుద్ధరణ జరిగిందో ఇప్పుడు బతుకమ్మ కుంట తయారు చేసిన తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల ఇప్పుడు వరదలు అనేది గణనీయంగా తగ్గింది అనమాట. సేమ్ థింగ్ ఇప్పుడు ఏ చెరువు తయారైనా కానీ కూడా దాని చుట్టూ న్యాచురల్ గా అక్కడ ఉండే వాటర్ అంతా కూడా చెరువుల్లోకి రావడంతో ఫ్లడ్డింగ్ తగ్గడానికి వీలవుతుంది. ఇన్లెట్ నాలాస్, అవుట్లెట్ నాలాస్ అంటే ఒక చెరువు ఒక ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్లడ్డింగ్ తో పాటు అక్కడ వాటర్ టేబుల్ పెంచడం, రిక్రియేషన్ ఉంటుంది, వాకింగ్ ట్రాక్స్ వస్తాయి, అంతా రకరకాలుగా. అంటే దీంతో పాటు మనకి టూరిజం ప్రమోట్ చేయొచ్చు. హైదరాబాద్ కు లేక్ సిటీ అనే పేరుంది. మహానగరంలో ఒక్కొక్కటిగా చెరువులు కనుమరుగవుతున్న ఈ దశలో అంబర్పేటలోని బతుకమ్మకుంట తన పేరును సార్థకం చేసుకుంది. కబ్జాల కోరల్లో చిక్కున్న బతుకమ్మకుంట హైడ్రా రాకతో జీవం పోసుకుంది. నాడు కంప చెట్లు వ్యర్థాలతో నిండిపోయిన బతుకమ్మకుంట నేడు జలకళతో చూడముచ్చటగా తయారైంది. కబ్జాల చెరను విడిపించుకుని ఆహ్లాదకర వాతావరణంతో కనువిందు చేస్తోంది. బతుకమ్మకుంట నేను ఆ ప్లేస్కేంచే కాలేజీకి పోయేటోని. నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తే నిజంగా బతుకమ్మలు ఆడేటోళ్ళు, ఆడి ఆ నీళ్ళల్లో వేసేటోళ్ళు, గణేశులను కూడా నిమజ్జనం చేసేటోళ్ళు. ఆ కుంట లేక నాకు కనబడుతుండే. సడన్గా ఏమైంది, చెత్త చెదారం అదంతా వేసి ఎవరు వేసిరు అంటే అందులో గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, లోకల్ కమ్యూనిటీ ఉన్నారు, లేదా కన్స్ట్రక్షన్ వేస్ట్ వేసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ చూసినాం. ఆ కుంట పోయి గుట్ట అయింది నా కళ్ళ ముందట. అంటే కుంట అంటే ఇట్లుంటుంది, అది పోయి గుట్టలాగా అయిపోయింది. సో ఈ రోజు మళ్ళా దాన్ని రెస్టోర్ చేశారు. అంబర్పేట మండలంలోని బాగంబర్పేటలో 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో చెరువు ఉండేది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎర్రకుంటగా పిలిచేవారు. చుట్టుపక్కల ప్రజలంతా ఎర్రకుంట వద్దే బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం వల్ల దాన్ని బతుకమ్మ కుంటగా వ్యవహరించేవారు. కాలక్రమంలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటున్న తరుణంలో అక్రమార్కుల కన్ను బతుకమ్మ కుంటపై పడింది. చెరువు స్థలాలను పెద్ద ఎత్తున ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కొన్నాళ్లకే చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. కబ్జాకు గురై అడవిలా మారిపోయింది. అక్కడ పలుమార్లు హత్యలు కూడా జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్థానికులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. శాస్త్రీయంగా అధ్యయనం చేసిన హైడ్రా కబ్జా జరిగినట్టు హైడ్రా నిర్ధారణకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బతుకమ్మ కుంటను పునరుద్ధరించే కార్యాచరణను ఆచరణలో చూపెట్టారు. బతుకమ్మ కుంట బతికే ఉందని హైడ్రా రుజువు చేయడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థకు చెరువు పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించారు. 5 నెలల్లోనే బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. చెరువుల పునరుద్ధరణతో నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైడ్రాకు బతుకమ్మ కుంట ప్రేరణగా నిలిచింది. ఇటీవల వర్షాలకు బతుకమ్మ కుంటలోకి వరద నీరు చేరడంతో అక్కడ ముంపు సమస్య తప్పింది. ఏళ్లుగా హైదరాబాద్ లో చెరువులు, కుంటలు కబ్జాలు చేస్తూనే ఉన్నారు. మేం పాలమ్మినం, పూలమ్మినమని ప్రజలు చెవులో పువ్వులు పెట్టారు. తమ రాజకీయ అక్రమ సామ్రాజ్యాలను విస్తరించిన నాయకులు కోకొల్లలు. అలా విస్తరించిన అక్రమ నిర్మాణాలకు హైడ్రా ఎక్కడికక్కడ చెక్ పెడుతోంది. కబ్జా రాయులకు వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ అంబర్పేటలోని చారిత్రక బతుకమ్మ కుంటను చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. 5 నెలల్లోనే అందంగా తయారవడంతో నమ్మలేకపోతున్నారు. హైడ్రా చర్యలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అక్కడ పెద్ద చెరువు ఉండేది. మహిళలు బతుకమ్మ ఆడి నిమజ్జనం చేసేవారు. పిల్లలు జలకాలాడేవారు. అలా దానికి బతుకమ్మ కుంట అని పేరు స్థిరపడింది. 1962-63 నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం అంబర్పేట్ మండలం బాగంబర్పేట్లోని సర్వే నెంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉండేది. బఫర్ జోన్తో కలిపి మొత్తంగా 16.13 ఎకరాల విస్తీర్ణం ఉండేదని సర్వే అధికారులు తెలిపారు. అయితే కాలక్రమేణా కబ్జాల కారణంగా చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. క్రమంగా కబ్జాదారుల కన్నుపడింది. కుంట స్థానంలో భవంతులు వెలిశాయి. 3వ వంతు మాత్రమే మిగిలిందే. దానికి హైడ్రా పునరుజ్జీవం పోసింది. హైదరాబాద్ నగరంలోని బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులొచ్చేశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లో ఉంది. దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కంపలు, చెత్తా చెదారం వేసేవారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులందాయి. రెవెన్యూ దస్త్రాలను ఆధారాలుగా చూపించారు. రంగంలోకి దిగిన హైడ్రా ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. అక్కడ ఎక్స్కవేటర్లతో తవ్వగా మీటర్ లోతులోనే నీరు ఊబికొచ్చింది. దాదాపు 7.15 కోట్లు వెచ్చించి బతుకమ్మ కుంటను ఆధునీకరించింది. పిక్నిక్ స్పాట్గా తీర్చిదిద్దింది. చిన్నపిల్లలు ఆడేందుకు ఆట స్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచీలు తదితరాలు ఏర్పాటు చేసింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ కట్టింది.
ప్రస్తుత వర్షాలకు కుంటలో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. హైడ్రా చొరవతో జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం పోశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. బతుకమ్మ కుంట అభివృద్ధి తర్వాత హైడ్రాపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు చూసి వి వాంట్ హైడ్రా, మాకు కావాలి హైడ్రా లాంటి వ్యవస్థ అని హైదరాబాద్ వాసులే కాదు వివిధ జిల్లాల ప్రజలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలు కాపాడాలి. ఇలాంటి మంచి పనులకు సమాజంలో ప్రజలు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. కబ్జాలు, అక్రమ కట్టడాలు కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలి. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఎలాంటి తారతమ్యం లేకుండా పర్యావరణ పరిరక్షణ ప్రాథమిక బాధ్యత అని గుర్తించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలి. తెలంగాణలో హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా హైదరాబాద్ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ అని ప్రశంసించారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ ప్రజలు గుర్తిస్తున్నారన్న ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుందన్న రేవంత్ రెడ్డి ఆ ఆలోచన నుండి ఏర్పాటైందే హైడ్రా అని స్పష్టం చేశారు. బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నమవుతున్నాయని, అలాంటి దుస్థితి హైదరాబాద్కు రాకూడదనే ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చామని చెప్పారు. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు. ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(G) ప్రకారం చెరువులు, కుంటలు, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత. గొలుసుకట్టు చెరువులు, కుంటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46,000 వరకు ఉన్నాయి. కానీ వాటిని ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదు. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రంలో వాటిని కాపాడతామంటూ గత ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్పొరేషన్ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఏ ఒక్క చెరువును, కుంటను సర్వే చేసి FTL బఫర్ జోన్ హద్దులు నిర్ణయించలేదు. ఫలితంగా మిషన్ కాకతీయ కమిషన్లు కబ్జాల కాకతీయ అయిపోయింది. ఇక ఉమ్మడి రాష్ట్రం నుంచి హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతూ ఉన్న క్రమంలో చెరువులను కబ్జా చేసి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ నటులు, రాజకీయ నాయకులు ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చెరువులు, కుంటలు కాపాడడానికి గత ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కబ్జాలు, అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇక హైదరాబాద్లో అయితే చిన్న వానికే వరదలొచ్చి ప్రజలు ముంపుకు గురయ్యేవారు. ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించడానికి అన్ని డిపార్ట్మెంట్లలోనూ పర్మిషన్స్ ఇస్తున్న అక్రమ అధికారులు కూడా ఎందరో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ తమ ప్రాథమిక బాధ్యత అని వీరికి తెలియదా? తెలిస్తే ఎందుకు పాటించడం లేదు? అలాంటి వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం 111 జీవో ఎత్తివేతతో జంట జలాశయాలు ఉస్మాన్, హిమాయత్ సాగర్ల పరిరక్షణ కోసం తెలంగాణ సోషల్ మీడియా ఫోరం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ రాజకీయ పార్టీలు స్పందించలేదు. కారణం 111 జీవో పరిధిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులందరికీ ఫామ్ హౌస్లు, రిసార్ట్లు ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం హైడ్రా పేరుతో FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చడమే కాదు, పనిలో పనిగా అవి ఎందుకు కూల్చుతున్నాం అనే దానిపై హైడ్రా క్లారిటీ ఇస్తోంది. హైడ్రా ప్రారంభించిన కొత్తలో విమర్శలు, వివాదాలు ఎదుర్కొంది. 14 నెలల్లోనే 30,000 కోట్ల ప్రభుత్వ భూములను కాపాడింది. గత ఏడాది జూలై 19న ఆర్డినెన్స్తో ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పడ్డ హైడ్రా దాదాపు 1000 ఎకరాలు అక్రమార్కుల చెర నుంచి విముక్తి కల్పించింది. చెరువుల ఆక్రమణల తొలగింపు ద్వారా 75 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంది. హైడ్రా అంటే నమ్మకం, హైడ్రా అంటే భరోసా. హైడ్రా ఉంటే తమకు చింతే లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పనులే ప్రభుత్వానికి మైలేజ్ తీసుకొస్తాయి. హైడ్రా విషయంలో అదే జరిగిందే. హైడ్రాను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎఫెక్ట్ అని, చెడ్డ పేరు వస్తుందని ఎంతో మంది అసంతృప్తి వెలిబుచ్చారు. 14 నెలలు తిరిగేసరికి హైడ్రా వహ్వా అనే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, నీటి వనరులను అక్రమార్కుల చెర నుంచి విడిపిస్తూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచింది హైడ్రా. రాజకీయ విమర్శలు, వివాదాలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటూనే 30,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములను రక్షించింది. చెరువుల పునరుద్ధరణ, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలలపై నజర్ పెట్టింది. ఇకపై కూడా పటిష్టమైన ప్రణాళికతో ప్రజా ఆస్తుల పరిరక్షణలో వారిని భాగస్వాములను చేస్తూ మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తోంది.
ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 14 నెలలు పూర్తయ్యాయి. గతేడాది జూలై 19న ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రత్యేక ఏజెన్సీగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ను కమిషనర్గా నియమించడంతో పాటు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ, పురపాలక శాఖల నుంచి ప్రత్యేక అధికారాలు కల్పించింది. వాటితో పాటు ఆక్రమణలకు సంబంధించి నమోదయ్యే కేసుల దర్యాప్తుకు బుద్ధభవన్ సమీపంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. హైడ్రాలోని 51 డిఆర్ఎఫ్ బృందాలకు కొత్త వాహనాలు, సామగ్రితో పాటు 200 మంది యువకులను డ్రైవర్లుగా పొరుగు సేవల్లో నియమించింది. ఒకవైపు ఆక్రమణలు కూల్చివేస్తూనే మరొక వైపు పూర్తి స్థాయిలో బలోపేతమైన హైడ్రా గడిచిన ఏడాదిలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన అనధికారిక కట్టడాలను నేలమట్టం చేసింది. హైడ్రా ఏర్పడిన 14 నెలల్లోనే దాదాపు 600 ఎకరాల భూములను అక్రమార్కుల చేతుల నుంచి విడిపించింది. ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించింది. వాటి విలువ సుమారు 30,000 కోట్లకు పైనే ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూముల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి 86 ఆక్రమణలు, చెరువుల్లో 360కి పైగా ఆక్రమణలు, 38 చోట్ల పార్కు స్థలాలు, 20 చోట్ల నాళాలపై ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేసింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణల తొలగింపు ద్వారా 75 ఎకరాల భూమి కలిసొచ్చింది. దీంతో అందులో పూడికను తొలగిస్తే 30 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే అవకాశం ఏర్పడింది. వర్షాల సమయంలో రోడ్లపై ప్రవహించే నీరు, మూసీలో వృధాగా కలిసే నీరు చెరువుల్లోకి చేరుతోంది. చెరువుల పునరుద్ధరణ అనే దానికి కూడా మేము అది షిఫ్ట్ అవటం కూడా జరిగింది. సో ఇందులో భాగంగా బతుకమ్మకుంట చెరువుతో పాటు ఇంకా ఇతర 5 చెరువులు, అంటే మొత్తం 6 చెరువుల్ని ప్రభుత్వ ఫండ్స్ తోటి హైడ్రా డెవలప్ చేస్తూ ఉన్నది. వీటిల్లో కూడా మీరు చూస్తే కనుక 105 ఎకరాలు ఉన్నటువంటి వాటిల్ని 180 ఎకరాలుగా, అంటే దాదాపు 75 ఎకరాలు, జస్ట్ ఒక 6 చెరువులు డెవలప్ చేస్తేనే 75 ఎకరాలు ఉన్నటువంటి అది ఎంక్రోచ్డ్ ఏరియాని మనం వెనక్కి రాబట్టి దాన్ని చెరువుగా మార్చడం వీలైంది. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉండటంతో రాజేంద్రనగర్, శివరాంపల్లి, దుండిగల్, అమీన్పూర్, మాదాపూర్లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య కార్యకలాపాల కోసం వేసిన రేకుల షెడ్లను హైడ్రా కూల్చివేసింది. ఒక దశలో కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించింది హైడ్రా. ఆ తర్వాత సామాన్యులతో పాటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆచితూచి అడుగులేసిన హైడ్రా తన విధానాన్ని మార్చుకుంది. ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు జూలై 19 తర్వాత నిర్మించే అక్రమ కట్టడాల జోలికే హైడ్రా వెళ్తుందని, పేదలు, సామాన్యుల జోలికి వెళ్లదని ప్రకటించింది. సామాజిక కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. హైడ్రా కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రజావాణిని ఏర్పాటు చేసి ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజల నుంచి నేరుగా స్వీకరించడం మొదలుపెట్టింది. దీంతో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి వేలల్లో ఫిర్యాదులందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ విషయాలపై అధ్యయనం చేసి అనధికారిక నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రహదారులకు అడ్డుగా నిర్మించిన ప్రహరీలను తొలగించి పలు కాలనీలకు మార్గం సుగమం చేశారు. దీంతో అప్పటి వరకు హైడ్రా అంటే పీకల్లోతూ కోపంతో ఉన్న ప్రజల్లో మెల్లిగా నమ్మకం పెరిగింది. సుదీర్ఘ కాలంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాఠశాలల విద్యార్థుల నుంచి పెద్దల వరకు హైడ్రాకు జైకొట్టారు. హైడ్రా అంటే కూల్చివేతలకే కాదు, నగరంలో విపత్తుల నిర్వహణ కూడా కీలకమని నిరూపించేందుకు అదనపు బాధ్యతలను హైడ్రా భుజానికెత్తుకుంది. నగరంలో నాలాల ఆక్రమణల వల్ల వరద నీరు వాటిలోకి వెళ్లకుండా రహదారులపై పారడం, కాలనీలను ముంచెత్తడంతో నాలాల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. బుల్కాపూర్ నాలా, కుకట్పల్లి నాలా, పాట్నీ నాలాలపై ఆక్రమణలు తొలగించడంతో పాటు నాలాల్లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ వ్యర్థాలను, చెత్తా చెదారాన్ని తొలగించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపింది. వరద నీరు నిలిచే 360 ప్రాంతాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండేలా దిశానిర్దేశం చేస్తూ వారికి కావాల్సిన సామాగ్రిని అందజేసింది. నిరంతరం మహానగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తూనే క్షేత్రస్థాయిలో పరిష్కార మార్గాలను చూపించింది హైడ్రా. హైడ్రా చర్యలతో ప్రజలకు నమ్మకం పెరిగింది. ఈ క్రమంలో నగరంలోని 6 చెరువులను పునరుద్ధరిస్తూ వాటికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. రెవెన్యూ రికార్డులు, గ్రామ పటాలు, సర్వే ఆఫ్ ఇండియా, ట్రోపో షీట్లతో పాటు సాంకేతికతతో చెరువు హద్దులను గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా కాపాడుతోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని సాంకేతికంగానూ మరింత బలాన్ని పుంజుకుంది హైడ్రా.
లేక్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి స్థానికులను భాగస్వామ్యం చేస్తుంది. విపత్తుల నుంచి ప్రజలను, ఆక్రమణల నుంచి ప్రజల ఆస్తులను రక్షించడమే హైడ్రా ముఖ్య ఉద్దేశమంటున్న రంగనాథ్ రాబోయే రోజుల్లో మరింత నిర్మాణాత్మకంగా పనిచేయబోతున్నట్టు తెలిపారు. కూల్చివేతలే కాకుండా చెరువుల పునరుద్ధరణపై మరింత దృష్టి సారించామని చెబుతున్న రంగనాథ్ రాజకీయ విమర్శలను పక్కన పెట్టి భవిష్యత్తు తరాలకు మేలు చేసేందుకు పకడ్బందీగా వెళ్తున్నట్టు తెలిపారు.